హాయ్ అండి. నేను నా చేతులతోటి నేను కష్టపడి వర్క్ చేసిన చీరలు చూపిస్తున్నా ఈరోజు. ఈ చీరలు వచ్చేసి చాలా సంవత్సరాల కింద కుట్టిన చీరలు అనమాట. చాలా చీరలు కూడా కుట్టుకున్నాం అనమాట. అప్పుడు మా అమ్మాయి అబ్బాయి స్కూలు పోగానే పొద్దున 10 గంటల వరకు పని చేసుకునేది. పొద్దున 10 గంటల వరకు పని అయిపోగానే ముందట వేసుకునేది అనమాట. ఇక చీరలు బట్టలు గిట్లా విండుకొని, అప్పుడు ఇక వాషింగ్ మిషన్ ఇట్లా లేవు. బట్టలు విండి అందరికీ వంట చేసి పెట్టి అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయిన తర్వాత, మాది జాయింట్ ఫ్యామిలీ కదా, చాలామంది ఉండేది అప్పుడు కూడా. అప్పటి నుంచి కూడా జాయింట్ ఫ్యామిలీనే. మా అత్తమామ అప్పుడు ఇంకా మా మరిది పెళ్ళి కాలేదు. మా అత్తమామ ఉండేటోళ్ళు, ఇంకా మేము నలుగురము, మా మరిది ఉండేటోళ్ళు అనమాట. ఇక అప్పుడు అందరికి వంట చేసి పెట్టి బట్టలు విండేసి ఇక ఆరేసి 10:30 అట్లా కూర్చునేది అనమాట. 10:30 నుంచి 4 గంటల వరకు కూర్చునేది. అన్నం కూడా 4 గంటలకు అట్లా తినేది. అప్పుడు అందరికీ ప్రతి ఒక్కరింట్లో ఈ కుట్టుడే అనమాట. అయితే ఇది ఏం కుట్టు అంటే గొలుసు కుట్టు. గొలుసు కుట్టు, కాడ కుట్టు ఇవన్నీ ఉండేదన్నమాట. అయితే ఇట్లా కుందన్స్ పెట్టి కుట్టేటోళ్ళము. ఇక ఏమంటే డైమండ్ షేప్ అనమాట. ఇది డైమండ్ షేప్ కొంగుకి వచ్చి ఇట్లా కుందన్స్ వచ్చి ఒక్కొక్క చీరే ఇక మనం కుట్టేదాన్ని బట్టి అయిపోయేదన్నమాట. ఒక చీర అయితే ఇక 15 రోజులు, ఒక చీర అయితే నెల రోజులు, ఒక చీర అయితే నెల 15 రోజులు, ఒక చీర 10 రోజులలోనే అయిపోయేది. అట్లా కుట్టేది. పొద్దున 10:30కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 గంటల వరకు కుట్టేది. ఇక లేచి అన్నం గిట్లా తినేది. అన్నం తిన్న తర్వాత ఇక మా మామ గిట్లా ఛాయ్ గిట్లా పెట్టి ఇచ్చేదనమాట. ఇప్పుడైతే అసలు ఆ ఓపిక లేదు. అప్పుడు ఎట్లుండేదో ఓపిక నాకైతే అర్థం కాదు. మళ్ళా కుందన్స్ ఇట్లా అయిపోతే కుందన్స్ పోయి వచ్చేది. ఐడిపిఏలో దొరికేది అనమాట కుందన్స్. ఎక్కడ తిరిగినా ఇంత మంచి కుందన్స్ ఉండవు అనమాట. ఐడిపిఏలో అయితే రామకృష్ణ షాప్ అనేది ఉంది, అక్కడ పోయి తెచ్చేదనమాట. ఇక ఆ చీర తర్వాత ఇంకొక చీర, బ్లూ చీర. దీనికి కూడా బ్లూ కలర్ కాబట్టి సిల్వర్ అయితే బాగుంటుంది అనేసి సిల్వర్ కుందన్స్, సిల్వర్ పూసలు, చిన్న పూసలు అనమాట. కరెక్ట్గా చిన్న పూసలు అనమాట. మళ్ళీ సిల్వర్ కలర్ చెమ్కి రౌండ్గా వచ్చింది కదా, చెమ్కి అనమాట. మధ్యలో ఏమో మల్టీ కలర్ కుందన్స్, ఒక్కొక్కటి పెద్దది. ఇట్లా చిన్న కుట్టు ఎట్లా కుట్టేదో ఏమో. ఇప్పుడైతే ఒక్క పువ్వు కూడా కుట్టలేను నేనైతే. మస్తు చీరలు. మా అమ్మాయికి అయితే ఒక 5-6 గాల లంగా జాకెట్లు కుట్టిన, నాకు చీరలు కుట్టుకున్న. మా చెల్లె మా అమ్మోళ్ళు ఇక్కడే ఉండేది. మా చెల్లె కుట్టేది. ఇక నేను కుడుతుంటే చూసి మా చెల్లె కూడా వచ్చేది అప్పుడప్పుడు. ఇంకో చెల్లి వచ్చేది. ఇక అందరం 2-3. కానీ నేనే కుట్టినా. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి పని ఇట్లా తీరినప్పుడు వచ్చేదన్నమాట. వచ్చి ఇక ఒక్క పువ్వు అట్లా కుట్టేది. ఈ కుందన్స్ మధ్యలో వచ్చినాయి కదా, అవి మోకాళ్ళ వరకు అనమాట. మోకాళ్ళ నుంచి కింది వరకు, పైకి అవసరం లేదు కదా. అగో నేను చూపిస్తున్నా కదా, అక్కడి వరకు అనమాట. మధ్యలో ప్రింట్ వేరే దగ్గర వేయించేది, నేను వేయకపోయేది. కానీ ఇక వర్క్ అయితే నేనే కుట్టినవి. ఈ చీర అయితే ఇంకా చాలా ఏళ్ళైంది కదా, ఒక 18 సంవత్సరాలు, 18 ఇయర్స్ అవుతుంది. ఈ చీరలు అన్నీ కుట్టి కూడా అన్నీ అప్పుడే కుట్టినాము. 18 ఇయర్స్ కింద. ఒక చీర అయితే ఇక లాస్ట్ చూపిస్తుంది చూడండి, అదైతే నెల 15 రోజులు, 2 నెలలు పట్టింది. అది ఎక్కువ హెవీ వర్క్ ఉందన్నమాట. ఇదైతే నెల రోజులు పట్టింది అనుకుంటా. కంపల్సరీ ఒక రోజు 2 మూరలు అట్లా పెట్టుకునేది అనమాట. అట్లా కుట్టేది దబ్బ. ఇక ఇది చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్, అసలు చాలా బాగుంది ఈ కలర్ అయితే. మా వైష్ణవికి బాగా నచ్చింది అనమాట ఈ చీర. అబ్బాయి కలర్ బాగుంది పెద్ద మమ్మీ, మా హరిప్రియ, వైష్ణవి, ఇది బాగుంది పెద్ద మమ్మీ కలర్ కాంబినేషన్ అన్నారు పిల్లలు. వీడియో తీసింది అనమాట మా వైష్ణవినే. ఇది కూడా అంతే, చిన్న పూస మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట రౌండ్గా. ఇట్లా బార్డర్ వచ్చింది అన్నట్టు. బ్లౌజులు ఇప్పుడు ఈ చీరలు కట్టుకుంటారు. బ్లౌజులు కొంచెం ఇక లావైనాం కదా, అప్పటికిప్పటికి బ్లౌజులు పడతలేవని ఇవి చీరలు మూలకు పడ్డాయి అనమాట. మళ్ళీ ఇవి కూడా ఇవే ట్రెండ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎవరు కట్టుకుంటలేరు కదా, కొన్ని రోజులు అయితే మళ్ళీ ఇవే బయటకు వచ్చేస్తాయి అన్నట్టు. ఇక అప్పుడు కట్టుకోవచ్చులే అనేసి ఇక దాచిపెట్టినా అనమాట నేను. ఇక ఈ చీర చూడండి కొంగు ఎంత బాగుందో, డైమండ్ షేపు. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిందనమాట. కుందన్స్ ఎల్లో, పింక్, మళ్ళీ కొన్ని వైలెట్, ఆ చీర కలర్ కుందన్స్ కూడా పెట్టినామన్నమాట. ప్రతి ఒక్క కుందను రామకృష్ణలు తెచ్చే కుట్టేది నేను. అక్కడ ఏ కలర్ కుందనైనా దారాలైనా ప్రతి ఒక్కటి దొరికేది అక్కడ. మస్తు పైసలు బాగానే అయ్యేది. కుట్టుడు కూడా రోజు కుట్టేదనమాట. ఇక
ఇంకా 4 గంటల దాకా కుట్టి మళ్ళీ వంట గిట్లా చేసుకున్న తర్వాత ఏమన్నా టైం ఉంటే మళ్ళీ అప్పుడు కూడా స్టార్ట్ చేసుకునేది. ఏమంటారు అందరు కుట్టేది కదా చుట్టుపక్కల వాళ్ళు, అబ్బా నాది ముందు అవుతుందా నీది ముందు అవుతుందా అన్నట్టు పోటీ పడి కుట్టుకుంటాం అనమాట. అట్లా కుట్టేది. ఇగో ఇక ఇంకో బ్లాక్ చీర చూపిస్తున్నా చూడండి. ఈ చీర అయితే 15 రోజులు కూడా పట్టలేదు. అంటే ఫ్లవర్స్ ఇవి చెట్లు అనమాట. అక్కడొకటి ఫ్లవర్స్ కుట్టినాం అనమాట. ఇక చుట్టేమో చిన్న బార్డర్ అనమాట, లైన్ ఇట్లా కొంచెం వంకలు పెయింట్ లైన్ వేసి. ఈ చీరకైతే ఎక్కువ మా చెల్లెనే కుట్టింది. మా క్రాంతి, మా స్వాతి కూడా కొంచెం కుట్టింది అనమాట. మా భవాని కూడా కుట్టింది ఈ చీర అయితే 4 కుట్టినాం అనమాట. లాస్ట్ చీర ఇదే అనుకుంటా నేను. ఇది కాదు ఇంకొకటి కుట్టినాము, కానీ ఇది దీనికి కొంచెం యాస్ట్ వచ్చింది. ఇది కుట్టేటప్పుడు వర్క్ దీనికే తక్కువ ఉంది, కానీ ఇది కుట్టేటప్పుడే యాస్ట్ వచ్చింది. అయితే ఇక మా చెల్లెలు 3 వచ్చిరనమాట కుడతామని. ఇక అప్పుడు రింగులు తెచ్చిస్తే ఇక 3కి 3 రింగులు, చిన్న రింగులు తెచ్చిస్తే ఈ రింగులు పెట్టి కుట్టేటోళ్ళం అనమాట. ఇక కుందన్స్ చూసిరా, ఒక పువ్వుకు 3 రకాల కుందన్స్ అనమాట. ఇక ఈ పువ్వు, ఈ పింక్, గ్రీన్, ఇక్కడ బ్లూ, గ్రీన్ కలర్ లీవ్స్ ఆకులు, అక్కడ కుందన్స్, చిన్న కలర్ కుందన్స్, చాలా బాగా కుట్టినాము. ఇది మస్తు సార్లు కట్టుకున్నాము అప్పుడు. ఇక ఇప్పుడు బ్లౌజులు టైట్ అయిపోయినాయి, చిన్నగా అయిపోయినాయి, ఇక కట్టుకుంటలే అనమాట. దీని మీదకి మళ్ళీ ఏదన్నా బ్లౌజులు సెట్ చేసుకొని ఇక కట్టుకోవాలి. ట్రెండ్ సెట్ చేస్తారంటారు కదా, అదనమాట. అప్పుడు ట్రెండ్ సెట్ చేసేది అందరం కలిసి గల్లీలో అందరం కుట్టేది. విమలమ్మ ఆంటీ, అక్కడ చంద్రకళ, రమ ఆంటీ, నేను, నిర్మల్ ఉండేది. అంతే, ఇంకా మేము 4 5 ఉండేది. అందరం తల ఒక చీర మీద అట్లా కుట్టుకునేది అనమాట. ఇగో ఇదైతే ఈ చీరనే 2 నెలలు 15 రోజులు పట్టింది ఈ చీర కుట్టడానికి. దీనికి హెవీ వర్క్ అనమాట. మళ్ళీ చిన్న వర్క్, ఇది పెద్ద కుందన్స్ కాదు, మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట. ఇది గొలుసు కుట్టు వచ్చింది, మొత్తము ముత్యాలు వచ్చినాయి అనమాట. మధ్యలో ముత్యాలతోటి గొలుసు కుట్టు. చాలా టైం అంటే చాలా టైం పట్టింది. రోజుకు ఒక జాన మూరడు కూడా కుట్టకపోయేది ఈ చీర అయితే. మధ్యలో ఒక్క దగ్గరనే ఇట్లా ఆరెంజ్ కలర్ కుందన్స్ వచ్చినాయి. ఇక తర్వాత మొత్తము థ్రెడ్, ముత్యాలు. దీనికి పైసలు ఎక్కువైనాయి కుందన్స్కి. కుట్టడం కూడా చాలా టైం పట్టింది. మధ్యలో కూడా ఆరెంజ్ కలర్ కుందన్స్ కొంచెం ఎక్కువ పెట్టినా అనమాట, బాగా కనిపిస్తుంది. నావీ బ్లూ చీర కదా, ఆరెంజ్ కలర్ కుందన్స్ ఎక్కువ పెడితే బాగా కనిపిస్తుంది అని కొంచెం దగ్గర కుట్టినా అనమాట. కానీ మంచిగా అనిపించేది చీర, చాలా బాగుండేది. ఇంకా కూడా నేను చాలా చీరలు ఉన్నాయి కుట్టినవి. ఇవి ఎవరైనా ఈ వీడియో చూసి అవి కూడా చూపియండి అని ఎవరైనా కామెంట్ చేసిరనుకో, ఖచ్చితంగా చూపిస్తా ఆ చీరలు కూడా. అవి ఇంకా ఎక్కువ హెవీ వర్క్ ఉన్నాయి అనమాట. నచ్చినాయో నచ్చలేదో కామెంట్ చేయండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.